సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో రైతు నాయకులు చేతిరెడ్డి లింగారెడ్డి ఆధ్వర్యంలో రైతులు ధరణిలో ఉన్న సమస్యలు పరిష్కరించాలని పట్నంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడి నుండి ర్యాలీగా ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లి ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజుల కాలం నుంచి రైతుల పేరు మీద వస్తున్న వ్యవసాయ భూములు రైతుల పేరు మీద ఉండేవని, అప్పటి కాలంలో భూమి విలువ కన్నా శిస్తు ఎక్కువగా ఉండేదని, అందుకు కాస్తులో ఉన్న రైతులకి యాజమాన్య హక్కులు కల్పించాలని, అదేవిధంగా ప్రభుత్వాలు పనిచేయాలని, ఇప్పుడున్న రైతులకు కాస్తులో ఉండి కూడా భూ యాజమాన్య పత్రాలు లేవని ధరణి వచ్చిన అప్పటి నుండి ఇంకా అన్యాయం ఎక్కువైందని, అప్పటిదో సాదా బయనామాతో ధరణిలో చూపించుకుంటున్నారని, గజ్వేల్ నియోజకవర్గం వ్యాప్తంగా రైతుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని, భూ కబ్జాలో ఉన్న రైతులకు యాజమాన్య పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికీ కొన్ని చోట్ల సర్వే నంబర్లు ఉన్నా దానిలో స్థలం లేకుండా ఉందని, ప్రభుత్వం చేసిన ఈ పొరపాట్లు వెంటనే సరిదిద్ది రైతులకు న్యాయం చేయాలని, లేకపోతే పెద్ద ఎత్తున రైతులతో ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజ్ఞాపూర్ రైతులు మరియు గజ్వేల్ మండల రైతులు పాల్గొన్నారు. నిజాం పరిపాలన కింద, రాజుల పరిపాలన కింద ఉన్నటువంటి వ్యవస్థ, ఆ వ్యవస్థలో దేశముఖులు ఇనాందారులు వాళ్ళంటూ ఉండివి. వాళ్లకు 100 ఎకరాలు 1000 ఎకరాలు కొన్ని గ్రామాలుగానే ఉండబడను. అందువలన గ్రామ రైతుల వలన కొనాలని అనుకుంటే కొందరు కలిసి వారి యొక్క నమ్మకమైన ఒక వ్యక్తి మీదనే భూములు ఒక పేరునే కొందరు అప్పుడు కొని అట్లనే ఉండగా మన ప్రజా పరిపాలన అంటే మన స్వతంత్రం వచ్చినాక మన యొక్క రెవెన్యూ చట్టాన్ని, పాత చట్టాన్ని అమలుపరుస్తూ పట్టాదారు, కాస్తదారు అన్ని వర్గీకరణ అవన్నీ ఉండిండే. వాటి వలన కూడా కాస్తాల ఆ పెద్ద రైతుల మీద ఉన్న పేర్లు చిన్న రైతులు పంపకాలు చేసుకున్నారు. ఆ రికార్డు వచ్చింది. మళ్ళీ కూడా భూమి రెవెన్యూ ధర ఎక్కువ ఉండి భూముల ధర తక్కువ ఉండు చేతన సాదా బయాన మీద కాగితాలు రాసి పెట్టుకొని వాటి వలన అట్లే ఉంటే, ఇప్పుడు ఈ కాస్తు వలన ఈ ధరణి వలన కాస్తు తీసేసి పెట్టినందున పెట్టుబడి వర్గానికే కొందరి వాళ్లకు అనుకూలంగానే ఉండి ఈ కాస్తుదారులు కొంతమంది మామూలుగా కొన్ని డబ్బులు ఆర్థికంగా ఉన్న వాళ్ళు మళ్ళీ 20 గతంలో కొన్నాయో మళ్ళీ కొన్నారు తిరిగి కొన్ని పైసలు ఇచ్చి, కొందరేమో సగానికి సగం ఒప్పుకొని భూములు కోల్పోయారు. ఇంకా కూడా అటువంటి వ్యవస్థనే చాలా నడుస్తుంది. ఇప్పుడు ఈ ధరణి లోపాల వల్ల రిజిస్ట్రేషన్ చేసుకొని భూమిని కాస్ట్ చేసుకునే భూమి వల్ల లేకుండా రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ రిజిస్ట్రేషన్ తోటి కోర్టుకు పోయి ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొని అక్కడున్న రైతులను భయభ్రాంతులు చేసుకుంటూ వాళ్ళని ఎలగొట్టి వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి అందరికీ స్విచ్ పెట్టుకుంటూ ఉంటుంది ప్రభుత్వం. దానివలన వాళ్ళు కోర్టుకు పోయినా ఇప్పట్లో కోర్టులో పరిష్కారం అయ్యే మార్గం లేదు. కాబట్టి ఇప్పుడు ఈ ధరణి వలన ఈ రెవెన్యూ ఇప్పుడున్న ఈ కొత్త చట్టం ప్రకారం అన్న కాస్తుల్లే ఉన్న వారికి పట్ట హక్కులు ఇచ్చి కాపాడగలరని రైతుల ఆవేదన, రైతుల మనోవేదన.